హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీ ముందుకి నేను చేసింది తప్ప అన్న ఒక సందేశాత్మకమైన కథని తీసుకొని వచ్చాను. ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆఫ్ పేరెంట్స్ అని ఆ మాట నేను ఎందుకు అన్నానంటే కథ మీరు మొత్తం విన్నాక మీకే తెలుస్తుంది. స్వాతి అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఇది జీవితానికి సంబంధించిన నిర్ణయం అని 1కి 10 సార్లు 3 సంవత్సరాలు బట్టి ఆలోచిస్తూనే ఉంది. ఇంతకీ స్వాతి తీసుకున్న నిర్ణయం ఏమిటో మీరు నేను చేసింది తప్ప అన్న కథ విన్నాక స్వాతి తీసుకున్న నిర్ణయం తప్ప కాదా అన్నది మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సరే, మనం కథలోకి వెళదాం. ప్రియా చెప్పింది విని షాక్ అయింది స్వాతి. ప్రియా, ఏంటి నువ్వు చెప్తున్నది? అస్సలు నువ్వు తొందరపడద్దు ప్లీజ్, నీ జీవితం సర్వనాశనం అవుతుంది, కాస్త ఓర్చుకో ప్లీజ్. ప్రియా, నీ ప్రాణ స్నేహితురాలుగా చెప్తున్నాను ఈ మాట. ఒకసారి ఆల్రెడీ జరిగింది నీ జీవితంలో చాలా పెద్ద తప్పు. అదే నువ్వు ప్రేమించి ప్రదీప్ని పెళ్లి చేసుకున్నావు. కానీ జరిగిందేమిటి, నువ్వు ప్రదీప్ నిజస్వరూపం తెలుసుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. లేని అలవాటంటూ లేదు ప్రదీప్కి. అసలు నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఏమీ తెలియని నంగిరాంచలా ఉన్నాడు. తర్వాత అసలు రూపం బయటపడింది. తప్ప తాగుతాడు, అంతేకాదు స్మోకింగ్ చేస్తాడు. అవి రెండూ ఉన్నా నేను సర్దుకుపోయేదాన్ని. క్యాంప్స్కి వెళ్ళినప్పుడల్లా అమ్మాయిలతో తిరుగుతున్నాడని నాకు అర్థమైంది. ఆ విషయమే అడిగితే ఎస్ తిరుగుతున్నాను, ఇష్టం లేకపోతే చెప్పు, డివోర్స్ తీసుకుందాం అన్నాడు. ఒక్క నిమిషం నిర్ఘాంతపోయాను. తర్వాత తల తిరిగినట్లు అనిపించింది. ఇంత క్రూరుడా, తను ప్రేమించి పెళ్లి చేసుకుంది, వీడి నిజస్వరూపం ఇదా అని నేను దూరంగా ఉండడం మొదలుపెట్టాను. వాడికి లెక్కే లేదు నేను దూరంగా ఉన్నా. ఎందుకంటే వాడు అమ్మాయిలతో తిరుగుతున్నాడని నిదర్శనానికి రుజువు దొరికింది నాకు. రాత్రి వెళ్ళి పొద్దున్న వచ్చేవాడు. వచ్చినప్పుడు వాడి దగ్గర అదో రకమైన స్మెల్. అంతేకాదు జోబులో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయేవి. అంటే వీడు బజారు ఆడవాళ్ళతో కూడా తిరుగుతున్నాడా? ఆ మాటే అడిగాను. ఎస్ తిరుగుతున్నాను, చెప్పాను కదా కావాలంటే డివోర్స్ తీసుకుందామని అన్నాడు. ఇక నేనేం చేయను చెప్పు అని నాతో నువ్వు మొరపెట్టుకున్నావు. అప్పుడు నాకు లాభం లేదు ప్రదీప్తో ఇక నువ్వు కలిసి ఉండడం, డివోర్స్ తీసుకో అన్నాను. తీసేసుకున్నావు. కానీ ఇప్పుడు ఇతను చాలా మంచివాడు, నా ఆఫీస్లోనే చేస్తున్నాడు. అందుకని చెప్పి నేను బాబు గురించి అన్నీ చెప్పాను. నా కొడుకుని నీ కొడుకుగా చూసుకుంటేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. వాడిని సెపరేట్ చేసి మాట్లాడడం కానీ రేపు ప్రొద్దున మనకు పిల్లలు పుట్టాక వాడిని ఒకలాగా నా కొడుకుని ఒకలాగా చూడడం కానీ చేస్తావా అని కూడా అడిగాను. ఇద్దరూ నాకు 2 కళ్ళు అన్నాడు. కానీ ఇప్పుడు వేరే విధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్తున్నావు. నాకు ఒకటి అర్థమైంది ప్రియ, చేసేవాడు ఎప్పుడు చెప్పడని. నీ విషయంలో 2 సార్లు భగవంతుడు నీకు అన్యాయం చేశాడు. నువ్వు మ్యారేజ్ గురించి ఎన్ని కలలు కన్నావు. ప్రదీప్ని పెళ్లి చేసుకుంటున్నప్పుడు నాతో నువ్వు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. నీకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధగా అంది స్వాతి. ప్లీజ్ స్వాతి వదిలే. నేను ఇప్పుడు నీకు ఎందుకు ఫోన్ చేశానంటే నేను ప్రతి విషయం నీతో షేర్ చేసుకుంటాను కదా, అందుకనే నీతో చెప్పాలని ఫోన్ చేశాను అంది ప్రియ. ఆశ్చర్యంగా అంది స్వాతి. అసలు ఏం జరిగింది? రమేష్ కూడా ప్రదీప్ లాంటివాడా అని అంది. చిన్నగా నవ్వింది ప్రియ. ప్రదీప్ క్యారెక్టర్లెస్ ఫెలో. వాడు ఎంత వెధవంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో వాడు అన్న మాటలన్నీ చెప్తే నువ్వు షాక్ అవుతావు, అంతేకాదు బాధపడతావు. అందుకనే నేను చెప్పలేదు. కానీ వీడు రమేష్ గాడు క్రూయల్ ఫెలో. వాడు మనసులో అంత క్రూయాలిటీ ఉందని నాకు తెలీదు. అసలు ఏం జరిగిందంటే అని చెప్పడం మొదలెట్టింది ప్రియా. నాకు ప్రమోషన్ రావడంతో వేరే ఆఫీస్కి నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. జీతం కూడా చాలా పెరిగింది. సరేలే, నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అని సంతోషంగా అన్నాడు రమేష్. తన లైఫ్ ఒక గాడిలో పడిందని చాలా సంతోషపడింది ప్రియా. అలా ఎన్నాళ్ళో జరగలేదు. ప్రియా ఆఫీస్ అవర్స్ చాలా లేటు.
వర్క్ కంప్లీట్ అయ్యేటప్పటికి 7 అవుతుంది. 7 తర్వాత తాను ఇంటికి చేరేటప్పటికి 7:30, 8 కూడా అవుతుంది. కానీ రమేష్ అలా కాదు, 5:30, 6 కల్లా అయిపోతుంది. కొంచెం వర్రీ అయ్యాడు. ఎలాగా, అనవసరంగా నువ్వు అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యావేమో, ఇక్కడే ఈ జాబులోనే ప్రమోషన్ లేకుండా ఉండిపోవాల్సింది అని అన్నాడు. ఎందుకు అలాగా అనవసరంగా వర్రీ అవుతావు రమేష్? ఈ రోజుల్లో ఇంటికి రావడం ఎంతసేపు, కావలసినన్ని క్యాబ్స్ ఉన్నాయి. అవసరమైతే నేను మా ఎండి గారిని రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళు కారు కూడా అరేంజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఆఫీస్ తాలూకా కారుల్లో వెళ్తున్నారు. నేను అడగలేదు, ఎందుకంటే నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటావు కదా అని. అది సరే, ఇది నువ్వు పెద్ద ఇష్యూగా తీసుకోకు, ఒక పని మాత్రం చెయ్యి అని అందే. చెప్పు ఏమిటో అది అన్నాడు నవ్వుతూ రమేష్. పాపం చరణ్ మనం వెళ్ళే వరకు వాచ్మెన్ దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. వాడిని చూస్తే జాలి వేస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి చరణ్తో కాసేపు గడుపు. ఒక్కడు ఉన్నాడన్న ఫీలింగ్ వాడికి ఉండదు. అంతేకాదు, ఏమనుకోవు కదా, కొంచెం వాడికి పాలు ఎచ్చబెట్టి ఇచ్చాయి, నువ్వు కూడా కాఫీ కలుపుకొని తాగు ప్లీజ్ రమేష్ అని అందే. కంగారుగా అన్నాడు. ఏంటి ఈ మాత్రం దానికి ఏమీ అనుకోవు కదా అని అంటున్నావు? ఆ మాత్రం పని చేయలేను అనుకున్నావా? నాకు వంట కూడా వచ్చు. సరే, నీ ప్లాన్ బాగానే ఉంది, నేను వెళ్ళిపోతాను. నువ్వు మీ ఆఫీసర్ని అడుగు, నాకు కొంచెం డ్రాప్ చేయాలి, కారు కావాలని. ఏమంటావు అని అన్నాడు. తప్పకుండా అడుగుతాను రమేష్, నేను ఎందుకు అడగను చెప్పు, నువ్వు వస్తున్నావు కదా అని నేను అడగలేదు. సరే, నా గురించి నువ్వేం వర్రీ అవ్వకో, ఇంటికి వెళ్ళు, చరణ్తో చెప్పు అమ్మ వచ్చేస్తుందని. వాడు పొంగిపోతాడు. అంతేకాదు, వాడికి డిజ్నీ ల్యాండ్ అది అంటే చాలా ఇష్టం, ఛానల్స్, అది కొంచెం పెట్టేసే, నువ్వు రూమ్లోకి వెళ్ళి కావాలంటే టీవీ చూసుకో అని అందే. అబ్బబ్బా, ఏదో చిన్నపిల్లాడికి చెప్పినట్లు చెప్తున్నావు. సరే, ఇది బాగానే ఉంది అని అన్నాడు. నేను చాలా పొంగిపోయాను. కానీ తర్వాత ఎందుకో తెలీదు, చరణ్ చాలా డల్ అయిపోయాడు. ఏమీ తిండో, భయంగా ఉంటున్నాడు. నాకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కానీ ఆ రోజు వాడికి సండే అనుకుంటాను, స్నానం చేయిస్తున్నాను. అసలు ఈ మధ్యన వాడికి ఏమీ చేయలేకపోతున్నాను. ఆఫీస్ పని ఎక్కువగా ఉండడం వల్ల తలంటిపోయాలి అని అనుకొని వాడిని బాత్రూంలోకి తీసుకుని వెళ్ళాను. వీపంతా తట్లు తేలి ఉన్నాయి. కంగారుగా అన్నాను, ఏంటి బాబు ఈ తట్టులు అని. అతను కొట్టాడు మమ్మీ అన్నాడు. అతను అంటున్నావు ఏమిటి? డాడీ అనాలి కదా అని అంది. డాడీయా? డాడీ కాదు, నాకు డాడీ అయితే ఎందుకు ఇలా కొడతాడు, నన్ను రోజు కొడతాడు మమ్మీ అని బావురమన్నాడు. షాక్ అయిపోయాను. అదేంటి మరి నువ్వు ఇన్ని రోజులు నాకు చెప్పలేదు, ఎందుకో అదోలా ఉంటున్నావు అనుకున్నాను, అడిగాను అయినా నువ్వు చెప్పలేదు అని అందే. చెబితే పేక నొక్కేసి చంపేస్తాను అన్నాడు మమ్మీ, అందుకే చెప్పలేదు. అంతేకాదు, ఈ విషయం చెప్తే నన్ను చంపేశాక నిన్ను కూడా చంపేస్తాను అన్నాడు అని ఏడుపు గొంతుతో అన్నాడు. కళ్ళు తిరిగి పడిపోయినట్లు అనిపించింది ప్రియాకి. నాన్న రిలాక్స్, ఒక్క మాట నిజం చెప్పు, అసలు ఎందుకు డాడీ నిన్ను కొడుతున్నారు చెప్పు అని అంది. ప్లీజ్ మమ్మీ, నాకు అతన్ని డాడీ అని పిలవాలని లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ డాడీలందరూ వాళ్ళ పిల్లల్ని స్కూల్ దగ్గర దింపినప్పుడు దగ్గరికి వచ్చి వాళ్ళ నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పి వెళ్తారు. ఇతను నన్ను రోజు కొడుతున్నాడు మమ్మీ అని అన్నాడు. నాన్న, నా తండ్రి కాదు, అసలు ఎందుకు కొడుతున్నాడు చెప్పురా, నాకు ఎలా అర్థమవుతుంది అని అన్నాను. ఎలా అంటే, మమ్మీ నువ్వు లేటుగా వస్తున్నావు కదా, అతను రోజు రావడం మొదలెట్టాడు కదా, అప్పుడు నేను సరదాగా అతనితో అన్నాను, డాడీ నాకు కొంచెం డిజ్నీ ల్యాండ్ పెట్టవా, హోంవర్క్ చూసుకుంటూ నేను చేసుకుంటానని. నోరు మొయ్యిరా వెదవా, డాడీ ఎట్రా, నేను నీకు డాడీని కాదు అన్నాడు. మరి మమ్మీ నన్ను నేను డాడీ అని పిలవాలంది అని అన్నాడు. అన్నదా? ఏడ్చిద్దే. ఇప్పుడే చెప్తున్నాను, మాటకు ముందు వెనకాల డాడీ అన్నావో నాలుగు చీరేస్తాను. నువ్వేమైనా నాకు పుట్టావా అని అన్నాడు మమ్మీ. ఎందుకు అలాగన్నాడో నాకు తెలియదు. తర్వాత పాలు అడిగాను మమ్మీ, ఆకలేస్తుందని. అతను కాఫీ తాగుతున్నాడు. నీ ముఖానికి పాలా, నోరు మూసుకో చేసుకో అన్నాడు. నాకు చాలా ఆకలి వేసింది మమ్మీ. అప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నీళ్ళ సీసా తీసుకొని తాగాను. తర్వాత ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా అని
చూస్తుంటే వెనక నుంచి వచ్చి ఒక్కటి కొట్టాడు మమ్మీ వీపు మీద. ఏంట్రా ఫ్రిడ్జ్ అంతా చూస్తున్నా అని. ఇలా రోజు కొడుతూనే ఉన్నాడు మమ్మీ. నేను నీతో చెప్తానేమో అని నా చెవులు గట్టిగా మెలిపెట్టి, మీ మమ్మీతో నా మీద ఒక్క మాట చెప్పేవో నీ పీక నులిపి చంపేస్తాను, తర్వాత మీ మమ్మీని చంపేస్తాను, అర్థమైందా అని అన్నాడు మమ్మీ. నాకు కోపం వచ్చి, లేదు నేను ఈరోజు మమ్మీతో చెప్తాను అన్నాను. అప్పుడే ఇలా వీపు మీద గట్టిగా కొట్టేశాడు మమ్మీ అని ఏడవడం మొదలుపెట్టాడు. నేను షాక్ అయిపోయాను. ఒక్క అడుగు కూడా బయటకు వేయలేకపోయాను. వాడిని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి నా ప్రక్కలో వేసుకొని ఆడిని కౌగిలించుకొని ఏడుస్తూనే ఉన్నాను. మమ్మీ, మొన్న నువ్వు నన్ను అన్నావు కదా, డాడీ అని పిలువురా, ఎందుకు పిలవు, అలా చూస్తున్నావేంటి, కొత్తగా ప్రవర్తిస్తున్నావేమిటి అని అన్నావు కదా మమ్మీ. మరి నువ్వు లేనప్పుడు నన్ను ఫడేలు అని కొట్టి డాడీ అని పిలిచావో చంపేస్తాను అని అన్నాడు మమ్మీ. ప్రతిరోజు అంటాడు మమ్మీ. నేను కబాలన డాడీ కొట్టొద్దంటే, ఎవడవురా నువ్వు, నేను నీకు డాడీ కాన్రా అంటాడు మమ్మీ అని వెక్కి వెక్కి ఏడుస్తూ తల్లిని గట్టిగా పట్టుకొని ఉన్న కొడుకుని చూసి ఒక్కం ఆగలేదు. తను ఎంత పని చేసింది. రమేష్ పయోముఖ విష్కంభం అన్నమాట. పైకి చిరునవ్వుతో ఏదో సంఘ సంస్కర్తలాగా తనని పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. ఎంత మంచి హృదయం రమేష్ది అని అనుకున్నాను. తను కూడా చూస్తూనే ఉంది. ఈ కాలంలో అబ్బాయిలు అమ్మాయిలు మ్యారేజీలు చేసుకుంటున్నారు. ఇద్దరికీ నప్పితే కాపురం చేస్తున్నారు, లేకపోతే డివోర్స్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. మరి కాలం మారిపోయింది కదా. అందుకనే రమేష్ ఫస్ట్ మ్యారేజ్ వాడైనా సరే తను నచ్చి తనని పెళ్లి చేసుకుంటానని మంచి హృదయంతో అడుగుతున్నాడు అనుకుంది. తన డౌట్స్ అన్నీ చెప్పింది. అన్నిటికీ చాలా మంచిగా రెస్పాండ్ అయ్యాడు. తను చాలా అదృష్టవంతురాలని మురిసిపోయింది. కానీ వీడు పైకి ఒకలాగా లోపల ఒకలాగా ప్రవర్తిస్తున్నాడు అన్నమాట. బాబుని స్కూల్లో దిగబెట్టి ఇద్దరూ కలిసి వెళ్ళి కలిసి వచ్చేవారు. అప్పుడు తెలియలేదు, చాలా మంచిగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు వాడి నిజస్వరూపం బయటపడింది. తను ఆలస్యంగా ఇంటికి వస్తుండడంతో తన మనసులోనే అక్కసు అసహ్యం అన్నీ వాడి మీద చూపెడుతున్నాడు అన్నమాట. అసలు వాడిని ఎవరు తనని పెళ్లి చేసుకోమని బ్రతిమలాడారు, వాడే కదా వెంటపడ్డాడు. తను సంఘ సంస్కర్తలా మాట్లాడాడు. మొదటి పెళ్ళి రెండో పెళ్ళి అన్నవి ఉండవు. మనసుకు నచ్చినప్పుడు అది మొదటి పెళ్ళితోటే సమానం. నేను ఎప్పటి నుంచో ఆఫీసులో చూస్తున్నాను, నువ్వు నాకు నచ్చావు ప్రియా అన్నాడు. భగవంతుడు ఒకసారి పొరపాటు చేసినా తన జీవితం దారిలో పెట్టాడని మురిసిపోయింది. కానీ ఇప్పుడు తను ఉద్యోగం నుంచి లేటుగా రావడం వల్లే వాడి నిజస్వరూపం అంతా బయటపడింది. రేపు ప్రొద్దున్న వాడికి తనకు ఒక బిడ్డ పుట్టుంటే అప్పుడు వాడు నిజస్వరూపం అంతా బయటపడేదేమో. ఎందుకంటే అప్పుడు వాడి బిడ్డను ఒకలాగా నా కొడుకును ఒకలాగా చూసేవాడేమో. అయినా అంతవరకు ఆలోచించడం దేనికి, ఇప్పుడు తను ఏం చెయ్యాలి అని అనుకుంది. ఒక్క నిమిషంలో తన మీద తనకే అసహ్యం వేసింది. ఇటువంటి నీచుడున్న ఇంట్లో తను ఇంకా ఏం చెయ్యాలి అని ఆలోచించడం ఏమిటి? ఎంత తొందరగా వాడి దగ్గర నుంచి వెళ్ళిపోతే తన మనసుకి అంత శాంతి. కానీ ఒకటి తెలిసింది, ఎప్పటికీ కూడా కన్న తల్లిదండ్రులు బిడ్డలను చూసుకున్నంత దీనిగా ప్రేమగా వాత్సల్యంగా మరెవరో మారటం వచ్చినా, అదే సవతల్లి వచ్చినా, వేరే రమేష్ లాంటి వ్యక్తి వచ్చినా బిడ్డల్ని సరిగా చూడరని, ఎక్కడో ఒకరు ఇద్దరు అటువంటి మంచి మనుషులుంటే వాళ్ళు కారణ జన్ములు అవుతారు. పాపం పసిబిడ్డ తన కొడుకు ఇన్ని రోజులు ఎంత నరకం అనిపించాడో. అందుకనే కాబోలు ఇంట్లో ఉన్నప్పుడు అసలు రమేష్ వేపేవాడు వెళ్ళడం లేదు. ఎంతసేపు తన పక్కనే వచ్చి కూర్చుంటున్నాడు. అంతేకాదు అసలు డాడీ అన్న మాటే అనడం లేదు. ఒకసారి తను బాగా గుర్తు, ఒరేయ్ డాడీతోటి వెళ్ళి బిస్కెట్స్ చాక్లెట్లు అయిపోయి అన్నావు కదా, తీసుకో తెచ్చుకో బాబు, వెళ్ళు డాడీని వెళ్ళి అడుగు. వాడు బిక్కమొఖం వేసి కళ్ళల్లోంచి
నీరుతో నాకొద్దు మమ్మీ చాక్లెట్లు బిస్కెట్లు అన్నాడు. షాక్ అయ్యిందే. ఓహో, స్కూల్లో ఏమైనా టీచర్స్ చెప్పారేమో చాక్లెట్స్ అవి ఎక్కువ తినకూడదని అని తను అనుకునే అంతలో రమేష్ గబాల్న రూములో నుండి బయటకు వచ్చి, ఏంట్రా నీకు చాక్లెట్స్ కావాలా, నేను తెస్తాలే అని అన్నాడు. తేవడం కాదు రమేష్, వాడిని నీకు కూడా తీసుకెళ్ళు, వాడికి కావలసినవి కొనుక్కుంటాడు అని అందే. వాడు గబాల్న తన దగ్గరికి వచ్చేసి భయంగా రమేష్ వైపు చూసి, నేను వెళ్ళను మమ్మీ, ప్లీజ్ మమ్మీ నేను వెళ్ళను మమ్మీ అని అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది తనకి, వాడు చాలా భయపెట్టేశాడు తన కొడుకుని. ఇటువంటి నీచుడు ఉన్న ఇంట్లో తను ఉండడం ఏమిటి, వెంటనే వెళ్ళిపోవాలి. బుద్ధి వచ్చింది. జీవితంలో తను ఇంకెప్పుడు పెళ్ళి అనే బందీఖానాలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే తను చాలా సంతోషంగా రమేష్తో జీవితం పంచుకోవడానికి వచ్చింది. కానీ సమాజంలో రమేష్ లాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారేమో. ఎక్కడో ఒక చోట మంచి మనిషి ఉన్నా అతను ఎదురయ్యే పరిస్థితి తనకి ఏర్పడదు. కాబట్టి తను ఇక పెళ్ళికి తన జీవితంలో తావే ఇవ్వకూడదు. తన కడుపును పుట్టిన బిడ్డల్ని చక్కగా చదివించుకొని ప్రయోజకుని చేసి తన అమ్మ స్థానానికి గౌరవం తీసుకురావాలి. ఎలాగో వాడికి తండ్రి లేడు, కనీసం అమ్మ అయినా వాడిని ముద్దుగా గారాభంగా చూసుకోకపోతే ఎలాగో. భగవాన్ నాకు శక్తిని ప్రసాదించు, నా కాళ్ళ మీద నేను నిలబడడానికి నాకు ఉద్యోగం ఉంది. మనీ విషయంలో భయపడవలసిన పనే లేదు. ఇక నాకు కావలసింది ధైర్యం. సమాజంలో నా కొడుకుని పెంచుకుంటూ ధైర్యంగా ముందుకు అడుగు వేయడమే. ఆ ధైర్యం కూడా ఈ నీచుడు రమేష్ గురించి తెలిసినాక దానంతట అదే వచ్చేసింది. నాకు కనువిప్పు బాగా కలిగింది. కడుపున పుట్టిన బిడ్డల్ని కన్న తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ రమేష్ లాంటి వాళ్ళు ఏదైనా చేసే ప్రమాదం కూడా ఉంది. వాడు చేసినా చేయకపోయినా వాడి మనసులో నువ్వు నా కొడుకు కాదరా అన్న మాట తన గుండెని చీల్చుతుంది. కారణం ఈ మాటే తను 10 సార్లు అడిగింది. ఎంతో చక్కగా చెప్పాడు, తనని ఇంప్రెస్ చేశాడు. కానీ వాడి మనసులో ఇంత భయంకరమైన ఆలోచనలు ఉన్నాయన్నమాట. ఇక కొన్నాళ్ళలో తన నిజస్వరూపం కూడా బయటపడవచ్చు. అప్పుడు దర్జాగా మగాడినన్న అహంకారంతో మాట్లాడతాడు కూడా అని అనుకుంటూ తనకు కావలసిన సర్టిఫికెట్స్, బ్యాంక్ బుక్లు అన్నీ చకచక 2 సూట్ కేసుల్లో సర్దుతూ ఉంది. ఎప్పుడొచ్చాడో తెలీదు రమేష్. ఏంటి పెట్టి సొత్తున్నవేమిటి అన్నాడు. ఏ సర్దుకుంటే మీకేమన్నా అభ్యంతరమా అందే. అది కాదు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళటం లేదు కదా అని అన్నాడు. మనం కాదు, నేను నా కొడుకు బయటికి వెళ్తున్నాం అని అందే. ఒక్కసారి షాక్ అయ్యాడు. మతేమైనా పోతుందా, బయటికి వెళ్ళడం ఏమిటి, ఆకలి దంచేస్తుంది, టేబుల్ మీద చూశాను భోంచేద్దామని, ఏవీ లేవు అక్కడ, వంట చేయలేదా, నాకు ఆకలి వేస్తుంది అని అన్నాడు. నీకు ఆకలి వేస్తే నేను చేయడం ఏమిటి, ఈ రోజుతో నీకు నాకు సంబంధం తెగిపోయింది. అయినా మధ్యాహ్నం సుష్టిగా తినుంటావు, సాయంత్రం ఆఫీసులో తిననన్ని స్నాక్స్ ఇస్తారు, 2-3 సార్లు కాఫీ తాగుంటావు, అయినా నీకు ఆకలేస్తుంది. కానీ పసిబిడ్డడు తెల్లారుజామున వెళ్ళి సాయంత్రం వచ్చి కిందన అవుట్ హౌస్ వాళ్ళ దగ్గర ఆడుకొని తర్వాత నువ్వు వచ్చి వాడి కడుపు నింపుతావని నమ్మాను. వాడిని నువ్వు ఎలా ట్రీట్ చేసావో నీకు గుర్తులేదా, ఇంకా ఎందుకు నాతో మాట్లాడుతున్నావు అని అంతే కోపంగా. రమేష్ ఒక్కసారి షాక్ అయ్యాడు. ఎలా ట్రీట్ చేశాను అన్నాడు. చెప్పాలా నోటితో? సరే, నాకు ఒకటి అర్థమైంది, నీతో నేను వాదించదలుచుకోలేదు. ఎందుకంటే నీది నువ్వే కరెక్ట్ అనవచ్చు, లేదా అంటే ఇంకా గొడవ పెద్దది అవ్వచ్చు. ప్రయోజనం శూన్యం. ఎందుకంటే నేను డిసైడ్ అయిపోయాను నిన్ను వదిలేయాలని అని అంత కోపంగా. పకాలు నవ్వాడు. ఓహో, నీకు అలవాటే కదా వదిలేయడం, ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావు, తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటావు అంతే కదా అన్నాడు. నోరు మొయ్యి అని కోపంగా అందే. తెలిసి నేను తిరిగి మళ్ళీ తప్పు చేస్తాను అనుకుంటున్నావా? నీలాంటి వెధవలే మళ్ళా నాకు ఎదురు పడతారు. నాకు పెళ్ళి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు.
నా కొడుకు కోసం నేను చక్కగా బ్రతుకుతాను, వాడిని చదివించి ప్రయోజకుడిని చేస్తాను, ఈ జన్మకు అది చాలు నాకు అని 2 పెట్లు క్లోజ్ చేసి రా నాన్న అని కొడుకు చెయ్యి పట్టుకోగానే ఒక్క నిమిషం ఆలోచించు. నన్ను వదిలి నువ్వు బయటకు వెళ్తే ఎందుకు పనికిరావు. నువ్వు ఏమనుకుంటున్నావంటే నాకు బోలెడు శాలరీ వస్తుంది, హ్యాపీగా బ్రతకగలను అనుకుంటున్నావు. కానీ ఒక మగతోడు లేకుండా నువ్వు బ్రతకలేవు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఎవరు విడిచిపెట్టరు. అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని ప్రతి వెధవ నేను ట్రై చేయడానికి చూడొచ్చు. బాగా ఆలోచించుకో. నేను వాడిని ఏమీ చేసి లేదు, ఉండనిచ్చాను కదా అన్నాడు కోపంగా. ఏమంటున్నావు? ఉండనిచ్చావా? నువ్వు ఉండనిచ్చేదేమిటి అంది కోపంగా. మరి నేను ఉండనిస్తేనే కదా వాడు ఇక్కడ ఉన్నాడు, లేకపోతే ఏ హాస్టల్లోనో పడేసేమనేవాడిని. నేను ఒప్పుకున్నాను కదా అన్నాడు. ఇంకోసారి నాతో అనవసరంగా తిట్టులు తినకో. నీతో నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒకటి చెప్తున్నాను, ఎప్పుడు నువ్వు ఇలాగా మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి పెట్టుకొని నాటకాలు ఆడేవో తప్పకుండా నేను కాబట్టి నిన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నాను. అదే ఇంకొక ఆడదైతే వీధిలో పెట్టి చెప్పు పట్టుకొని కొట్టేది. కానీ నేను ఆ పని చేయను. నేను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అని అందే. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నన్ను చూస్తే అసహ్యం ఏంటి? నాది ఫస్ట్ మ్యారేజే, నాకేంటి అన్నాడు. ఏంటి ఫస్ట్ మ్యారేజా? అయితే ఏంటా అంటే నువ్వు ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చా? అయినా ఒక్కటి చెప్పు నా వైపు చూసి. నిన్ను నేను పెళ్లి చేసుకోమని అడిగానా? నువ్వే కదా నా వెంట పడ్డావు. నువ్వు నచ్చావు, నీ పద్ధతి నచ్చింది, అన్నీ నచ్చావు అని నన్ను బ్రతిమలాడి నా కొడుకుకి తండ్రిగా ఉంటానని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. కానీ నేను ఆఫీస్ నుంచి లేటుగా రావడం వల్ల నీ బాగోతం అంతా బయటపడిందే. ఇంకేం మాట్లాడుకో. నువ్వు ఎన్ని అనుకుంటావో అనుకో, నీతో నాకు సంబంధం లేదు అని గబాల్న కొడుకు చేయి పట్టుకొని బయటకు అడుగులు వేసింది ప్రియ. ప్రియ చెప్పింది విని షాక్ అయింది స్వాతి. ఏమిటి ప్రియ నువ్వు చెప్తున్నది? రమేష్ ఇటువంటి వాడా? నువ్వు వాడిని చాలా నమ్మావు, చాలా మంచి వ్యక్తి అన్నావు, చాలా పొంగిపోతూ నాతో రమేష్ గురించి చెప్పావు. కానీ అంత క్రూరుడా? పాపం పసివాడు చరణ్ ఈ కొద్ది రోజులు ఎంత నరకం అనుభవించాడో. ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు ప్రియా. నాకు ఒకటి మాత్రం అర్థమయ్యింది. సృష్టిలో తీయనిది అమ్మ ప్రేమ. ఆ ప్రేమ తర్వాతే ఏ ప్రేమ అయినా సరే అని పురాణాల్లో, సాహిత్యాల్లో ప్రవచనకర్తలు కూడా చెబుతూ ఉంటారు. ఎన్నో గొప్ప కథలు అమ్మ ప్రేమ గురించి చెబుతూ ఉన్నారు. అది నిజమని నువ్వు రుజువు చేశావు. ఒక్క మాట నీతో చెప్పాలని ఉంది. ఇన్నాళ్ళు నా పర్సనల్ విషయం నీతో చెప్పలేదు. ఎందుకో తెలుసా? మొన్నటి వరకు ప్రదీప్తో నరకం అనుభవించావు. తర్వాత ఇప్పుడిప్పుడే రమేష్తో జీవితాన్ని పంచుకుంటున్నావు. ఇక నా సమస్య కూడా ఎందుకు అని అనుకున్నాను. కానీ నువ్వు చెప్పింది విన్నాక నా సమస్యకు పరిష్కారం దొరికేసింది ప్రియా. అది ఏమిటో నేను తప్పకుండా నీతో చెప్తాను. ప్రస్తుతం చెప్పలేను. ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి. కాలం మారింది. అమ్మాయిలు అబ్బాయిలు లవ్లు అంటున్నారు, కొద్ది రోజులు అయ్యాక బ్రేకప్లు అంటున్నారు, కొంతమంది మ్యారేజీలు చేసుకుంటున్నారు, కొన్నాళ్ళు అయ్యాక డివోర్సులు అంటున్నారు అని సమాజం చాలా చులకనగా మాట్లాడుకుంటున్నారు వివాహ వ్యవస్థ గురించి. కానీ నువ్వు చేస్తున్న ఈ సాహసం నేటి యువతకి ఒక గుణపాఠం కావాలి ప్రియా. నీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకొని 2వ పెళ్లి చేసుకున్నావు. కానీ వాడు ఎప్పుడైతే దుర్మార్గుడు అయ్యాడని తెలిసిందో నువ్వే వాడిని చీకొట్టి బయటికి వెళ్ళిపోతున్నావు. ఇది కొంతమంది అనుకోవచ్చు, ఈ అమ్మాయికి ఎంత పొగరు, 2వ పెళ్లి చేసుకొని కూడా వాడిని కూడా వదిలేస్తుందని. అనుకోని ప్రియా, అందరూ ఎన్నో రకాలుగా అనుకుంటారు. అందులో కొంతమంది అయినా నీ పరిస్థితి తెలిస్తే మంచి పని చేసింది అనుకుంటారు. వాళ్ళల్లో నేను ముందు ఉంటాను. సరే ప్రియా,
ఏ అవసరం వచ్చినా ఎప్పుడు మాట్లాడాలనిపించినా నాకు ఫోన్ చేయి అని బాధగా ఫోన్ పెట్టేసింది స్వాతి. హాల్లోకి వెళ్ళి చుట్టూ చూసింది. గోడకి పెళ్లి ఫోటోలు వేలాడుతున్నాయి. చిన్నగా నవ్వింది. గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. కళ్ళల్లోంచి కన్నీళ్ళు అలా కారుతూనే ఉన్నాయి. జగన్కి ఏ అలవాటు లేదు. డ్రింక్ చేయడు, సిగరెట్ కాల్చడు. కానీ అనుమానం. మ్యారేజ్ అయిన మరునాటి నుండి తనని అనుమానిస్తూనే ఉన్నాడు. ఏంటి మీ బావ దర్జాగా మన బెడ్రూమ్లోకి వచ్చేస్తున్నాడు, అసలు బుద్ధి ఉందా మీ బావకి, నేను ఉంటుండగా అలా రావచ్చా అని అన్నాడు. జగన్ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది. ఏంటి జగన్ అలా అలా అంటున్నావు? మా బావ మా ఇంటి పక్కింట్లోనే ఉంటారు. వాడికి ఆ ఇల్లు ఈ ఇల్లు అన్న డిఫరెన్స్ లేదు. ఏదో కావాల్సి వచ్చింది, గదిలో ఉన్నదేమో అని వచ్చాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఆ మాత్రం ధరకి ఎందుకు అలా అంటున్నావు అని అన్నాడు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవడం లేదు. వరుసగా నీకు బావ అవుతాడు కదా, కాస్త పద్ధతిగా గౌరవంగా ఉండాలి కదా, అలా మాట్లాడతాడేటి నేను ఉంటుండగా? చాలా చనువుగా. నాకు ఒళ్ళు మండిపోతుంది స్వాతి అన్నాడు. ఒక్క నిమిషం కంగారు పడింది. మీకు ఒళ్ళు మండిపోతుందా? దేనికి అందే. దేనికేమిటి? నేను మగాడిని, నా భార్య నాతో తప్ప ఎవరితో చనువుగా మాట్లాడినా నాకు నచ్చదు అని అన్నాడు. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు నీ స్టేట్మెంట్కి. అంటే నేను ఇక మీదట ఎవరితోటి మాట్లాడకూడదా అని అందే. మాట్లాడొచ్చు, ఆడవాళ్ళతో మాట్లాడు, మగవాళ్ళతో మాట్లాడుకో అని అన్నాడు. ఏంటి జగన్ నువ్వు చెప్తున్నది? నాకు భయం వేస్తుంది. నీ క్యారెక్టరు కొంపదీసి నీకు అనుమానం లేదు కదా అని అందే. పక్కాలు నవ్వాడు. అనుమానమా? ఎందుకు ఉండదు? ప్రతి మగాడికి ఉంటుంది. పరిస్థితులు బట్టి బయటపడుతూ ఉంటారు. సరే, నా గురించి నేను చెప్పాను కదా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. నువ్వు చెప్పావు సరే, జాగ్రత్తగా ఉండడం దేనికి? నేను ఎప్పట్లాగే ఉంటాను అని అంది కోపంగా స్వాతి. అంటే ఆ భాస్కర్ గారితో మాట్లాడడం మానవా? వాడేంటి స్వాతి స్వాతి అని నీ వెనకాల తిరుగుతున్నాడు? ఒక్క బావేనా కొంపతీసి అని అంటుండగానే ఒళ్ళు మండిపోయి, ఇంకేం మాట్లాడకు జగన్, చచా నీ క్యారెక్టర్ ఇంత చీపా అని అందే. నా క్యారెక్టర్ చీప్ కాదు, నీ క్యారెక్టర్ చీప్గా ఉండకూడదు, అది నా ఉద్దేశం, అర్థం చేసుకో అని రయ్యమని గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. తన తండ్రి రాఘవరావు కంగారుగా వచ్చాడు. అమ్మ, అల్లుడి గారు చాలా విసురుగా కోపంగా బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ ఊర్లో అతనికి ఏమీ తెలియదు కదా, ఎందుకు వెళ్తున్నారు? కొంపదీసి ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా తల్లి అన్నారు కంగారుగా. అసలే తన తండ్రి బీపీ పేషెంటు, 2 సార్లు చావు నుంచి తప్పించుకొని బ్రతికారు. అమ్మ, నీ పెళ్ళి చూసి నీ బిడ్డలను చూసి హాయిగా చనిపోతానమ్మా అని అంటూనే ఉన్నారు. ఇప్పుడు తను జగన్ గురించి చెప్పాలా? చెప్తే తట్టుకోగలరా? అయినా ఏమని చెప్తుంది? అసహ్యంగా భాస్కర్తో మాట్లాడుతున్నానని అనుమానిస్తున్నాడని, నేను తనతో తప్ప ఏ మగాడితోటి మాట్లాడకూడదు అంటున్నాడని ఎలా చెప్పగలదు అని అనుకొని కంగారుగా, అదేం లేదు నాన్న, చిన్న విషయంలో ఆయన ఒకటి అన్నారు, నేను ఒకటి అన్నాను, చిన్న కోపం ఎక్కువ అనుకుంటాను, నేను అలా బయటకు వెళ్ళి వస్తానన్నారు, సరే అన్నాను, ఇది నేనేం పట్టించుకోనులే, కంపతీసి నువ్వు పట్టించుకోగలవు అని అందే. అంతేనా అమ్మా, ఇంకేమైనా ఉందా అని అన్నారు. ఉంటే నీతో కాకపోతే ఎవరితో చెప్తాను నాన్న అని అందే. సరే తల్లి, చల్లగా ఉండాలి మీరు, నా కళ్ళతో చూడాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాపురానికి వచ్చాక జగన్ నోటి వెంట మాటలు వింటుంటే పాములు చెర్రులు ప్రాగుతున్నట్లు అనిపించింది. ప్రతిదీ అనుమానంతోనే చూస్తాడు. తన అపార్ట్మెంట్లో, ఎదురు అపార్ట్మెంట్లో రాణి గారు ఉంటున్నారు. క్రొత్తగా మ్యారేజ్ అయ్యిందట. అనుకోకుండా తన భర్తకి
డిప్యుటేషన్ మీద అమెరికా వెళ్ళవలసి వచ్చిందట. తను ఇక్కడ ఉండిపోయింది. కారణం ఏమిటంటే తను ఆన్లైన్లో జాబ్ చేస్తుంది. ఇక్కడ అంతా బాగానే ఉంది, నేను మేనేజ్ చేసుకోగలను, నువ్వు నా గురించి ఏం కంగారు పడకు అని తన భర్తతో చెప్పిందట. ఆ విషయాలన్నీ ఎంతో సంతోషంగా తనతో చెప్పింది. కానీ నిన్ననే తను స్వీట్ ఇచ్చింది, తలుపు కొట్టి. ఏంటి ఇంత పొద్దున్నే స్వీట్ ఇచ్చారు అని అందే. ఏం లేదండి, మార్నింగ్ టెస్ట్ చేసుకున్నాను, ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయ్యింది, సంతోషం మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అని రాణి అనగానే, కంగ్రాట్స్ అండి, ఈ సమయంలో మీ వారు ఉంటే చాలా బాగుండును అని అంటుండగానే జగన్ రావడంతో మరి నేను వెళ్తానండి అని వెళ్ళిపోయింది. చేతిలో ఉన్న గిన్నె వైపు చూసి, ఏమిటది ఇంత ప్రొద్దునే వచ్చి ఇచ్చింది అని అన్నాడు. అదా, ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యిందట, కన్ఫర్మ్ అయ్యిందట. పాపం ఒక్కరితి ఉంటుంది కదా, సంతోషం పట్టలేక స్వీట్ చేసి నాకు తెచ్చి ఇచ్చింది. సంతోషం ఎలాగో అలాగా సెలబ్రేట్ చేసుకోవాలి కదండి అని అంది. స్వాతి, ఏంటి హస్బెండ్ లేడు ఎక్కడ, ప్రెగ్నెంట్ ఎలా అయింది? అవునులే, నేను 2-3 సార్లు చూశాను, ఎవరో జెంట్స్ అలా వస్తూనే ఉంటారు, అందులో ఎవరో ఏమిటో అని అన్నాడు. షాక్ అయింది స్వాతి. ఏమిటి, ఏమన్నారు? చచా, మీరెంత వరస్ట్ క్యారెక్టరా, ఇంత ఘోరంగా అనుమానిస్తారా? మీ కళ్ళకి ఆడది ఎలా కనబడుతుంది? ఇంకెప్పుడు ఇలాంటి ఫెదవ కబుర్లు నా దగ్గర మాట్లాడకండి. మీకు తెలీదా, అతను మొన్ననే కదా వెళ్ళాడు, ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యింది, ఇందులో మీకు అసలు అనుమానం ఎలా వచ్చింది అని అందే. ఎందుకలా గుండా పిండి అయిపోతున్నావు? నాకు అలా అనిపించింది అంతే, ఏటో ఆవిడని చూస్తే నాకు మంచి అభిప్రాయం లేదు అని అన్నాడు. ఎందుకు, దేనికి లేదు చెప్పండి, మీకు ఆవిడలో నచ్చంది ఏమిటో చెప్పండి అని కోపంగా అరిచింది. స్వాతి, ఏమిటో నీకు చెప్పాలా, అంతే నాకు అలాగ అనిపించింది అని రయ్యమని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కుప్ప కూలిపోయింది సోఫాలో. ఏమిటి ఇతను అనుమానం, చాలా ఘోరంగా అనుమానిస్తున్నాడు. ఇలాంటి వాడితో తను ఎలా బ్రతకాలి? తనని ఇప్పటి వరకు వేపుకు తింటూనే ఉన్నాడు. తనకి తెలియకుండా తను జాబ్కి అప్లై చేసింది, మంచి సాలరీ 50,000 ఇస్తామన్నారు, సంతోషంగా చూపెట్టింది. ఆ కాగితం చూసి చించి పడేశాడు అవతల. ఏంటి ఉద్యోగం చేస్తావా? అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఆడదానిలాగా ఇంట్లోనే ఉండాలి, వంట చేసుకుంటూ, భర్తను చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ. ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తావు? 10 మంది మగాళ్ళ మధ్య కూర్చొని ఉంటావా? నాకు అటువంటివి ఇష్టం ఉండదు. అలాగైతే మా ఆఫీసులోనే ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది, కానీ నేను రిజెక్ట్ చేశాను అన్నాడు కోపంగా. అంటే ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళందరూ మంచివాళ్ళు కాదంటారా? చెప్పండి అంది కోపంగా స్వాతి. ఒక్క నిమిషం ఆలోచించి, ఒకరిద్దరు ఉండొచ్చు, తక్కిన వాళ్ళందరూ అంతే అన్నాడు. శభాష్, చాలా గొప్పగా చెప్పేశారు. మీతో బ్రతకడం చాలా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే మీ మనసు నిండా అనుమానం నిండిపోయి ఉంది. మీ దృష్టిలో ఆడదానికి విలువ లేదు. నా బ్రతుకు ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది అది అంది కళ్ళ నీళ్ళ మధ్య స్వాతి. ఎందుకు అంత భయపడిపోతున్నావు? నువ్వు జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఉంటే నిన్ను నేను ఎందుకు అంటాను? అందుకే కదా చెప్పాను, నేను తప్ప నువ్వు ఎవరితోటి మాట్లాడొద్దని. నీ జీవితంలో ముందు ఏం జరిగిందో నాకు తెలియదు, అది ఆలోచిస్తే పిచ్చెక్కుతుంది, అందుకే దాన్ని అలాగే ఉంచేశాను. కానీ ఇప్పటి నుంచే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు అర్థమైపోయింది కదా నాకు అనుమానం ఎక్కువ అని. ఇప్పుడు కొత్తగా మార్చుకోమంటే నేను మార్చుకోలేను కదా. నువ్వు జాగ్రత్తగా ఉంటే నిన్ను నేనేమీ అనుమానించను, అర్థం చేసుకో అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాలి ఈ దుర్మార్గుడితో, ఏం మాట్లాడాలి? అంటే కత్తి మీద సాములా ఉంటుందన్నమాట తన బ్రతుకు. ఎలా 3 ఏళ్ళు బట్టి అనుమానాల మధ్యనే తను జీవిస్తుంది. కానీ జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే
తన తండ్రి ఎంత బాధపడతాడో ఏమైపోతాడో అని ఆగుతూ వచ్చింది. నిజం చెప్పాలంటే జగన్ అనుమానంతో తనకు పిచ్చెక్కుతుంది. తీసి ఒక్కటి కొట్టాలనిపిస్తుంది. నాన్నగారు, వీడు వెధవ, అనుమాన పిశాచి, నేను వాడితో కలిసి ఉండలేనండి అని ఎన్నోసార్లు చెప్పాలనుకుంది. కానీ తన తండ్రి ఆరోగ్యం గుర్తొచ్చి చెప్పలేకపోయింది. ఆ మధ్యనే తన తండ్రి కూడా చనిపోయారు. అప్పుడు తను అక్కడికి వెళ్ళినప్పుడు వీడు కూడా ఉన్నాడు. ఆ కార్యక్రమాలు అన్నీ అయ్యే వరకు ఉన్నాడు. పద అన్నాడు. నేను ఇంకో 4 రోజులు ఉంటాను. మా మేనత్త వాళ్ళ ఇంట్లో నాకు అమ్మ లేదు, నాన్నగారు కూడా లేరు అని అంది స్వాతి. అవునండి, స్వాతి కొద్ది రోజులు ఉంటుందిలేండి, నేను తీసుకొచ్చి దిగబడతాను అన్నాడు భాస్కర్. కోపంగా భాస్కర్ వైపు చూశాడు. మధ్యలో మీరు వస్తారేమిటండి? తను ఇక్కడ ఉండడానికి లేదు. నేను ఒక్కడిని అక్కడ భోజనం అది ఎలాగా? ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే. పద బయలుదేరు అని అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా పొడిగిస్తే గొడవ పడేలాగున్నాడని మారు మాట్లాడకుండా జగన్తో బయలుదేరింది. మార్గం మధ్యలో ఒక మాట అన్నాడు. ఆ భాస్కర్ గాడు ప్లాన్ వేస్తున్నాడు, నిన్ను ఉంచేసి 4 రోజులు వాడుకోవచ్చని అనుకుంటాను అన్నాడు. మంచి చెడు మర్చిపోయి తీసి ఒక్కటి కొట్టింది జగన్ చెంప మీద. రాస్కెల్, నీకెలా ఉందిరా అసలు? ఆడదాన్ని చూస్తుంటే ఇంత నీచుడివేమిట్రా? వాడు చిన్నప్పటి నుంచి నాతో కలిసి పెరిగాడు. మా ఇద్దరి మధ్య స్నేహబంధం తప్ప బావన్న మాటే లేదు. ఆడు బంగారం రా, నీలాంటి అనుమానం పిశాచి కాదు అని అంతే. షాకైపోయాడు జగన్. ఉరిమినట్లు చూశాడు కానీ ఏం మాట్లాడలేదు. అప్పటి నుంచి జగన్తో తను నరకం అనిపిస్తూనే ఉంది. ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. ఇలాంటి ఈచుడితో తన జీవితం ఎలా పొడిగించాలి? ఏ బిడ్డలో పుడితే కూడా వాడు అనుమానించేటట్లున్నాడు. ఎందుకంటే ఎదురింటావిడ ఎంతో మంచి ఆవిడ. భర్త మొన్ననే అమెరికా వెళ్ళాడు, కడుపు ఎలా వచ్చింది అని అంటున్నాడు. వీడికి మంచి మర్యాద ఏదీ లేదు. ఈరోజు ఎదురింటావిడ అన్నాడు, రేపు ప్రొద్దున్న తనకి ప్రెగ్నెంట్ వస్తే అప్పుడు కూడా తనని అనుమానిస్తాడా? ఖచ్చితంగా అనుమానిస్తాడు. ఎందుకంటే వాడు అనుమాన రాక్షసి. వాడి అనుమానం వాడు చచ్చినప్పుడే పోతుంది అనిపిస్తుంది. తన జీవితం ఎటువైపు వెళ్తుంది, ఏం చెయ్యాలి అని నిద్రలోకి ఏడుస్తూనే జారుకుంది స్వాతి. తెల్లవారింది. ఆఫీస్కి బయలుదేరుతున్నాడు జగన్. బెల్ కొట్టడంతో గబాలను వెళ్ళి తీసింది. భాస్కర్ చేతిలో పెళ్లి కార్డులు ఉన్నాయి. నేను స్వాతి, నా మ్యారేజ్ కుదిరింది. స్పెషల్గా నీకోసమే నేను వచ్చాను. ఎందుకంటే జగన్ గారు బిజీ అని నా పెళ్ళికి ఎక్కడ ఎగ్గొడతారో అని మీ ఇద్దరిని ఆహ్వానించడానికి వచ్చాను. మీ ఇద్దరు నా పెళ్ళికి రావాలి అని అన్నాడు. జగన్ ముఖం మాడిపోయింది. ఇదేమీ తాను పట్టించుకోలేదు. కంగ్రాట్స్ భాస్కర్. ఏం చేస్తుంది మీ ఆవిడ? అదే వుడ్ బి అని అంది. తను సాఫ్ట్వేర్ ఇంజనీరు, హైదరాబాద్లోనే జాబు. నేను కూడా మరి ఇక్కడే చూసుకోవాలనుకుంటాను అని అన్నాడు. చాలా సంతోషం. ఈ ఊరు నువ్వు వచ్చేసేవంటే మాకు సందడిగా ఉంటుంది. కూర్చో కూర్చో, ముందు కాఫీ ఇస్తాను, తర్వాత స్నానం చేద్దువు కానీ అని చేతిలోని బ్యాగ్ తీసుకొని గెస్ట్ రూమ్ వైపు నడిచింది స్వాతి. జగన్కి ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డాడు. గోడనున్న వాచి వైపు చూసి, జగన్ నీకు ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరు అని అంది స్వాతి. వెళ్తాను అని చెప్పి బయటకు అడుగులు వేశాడు. అప్పుడు గుర్తొచ్చింది తన భర్తకి అనుమానం అన్న సంగతి. వెధవ, అనుమానంతో చస్తున్నాడు, చస్తే చావని అని అనుకొని
భాస్కర్కి వేడివేడిగా దోశలు వేయాలి అని వంటగదిలోకి పరిగెత్తింది. రాత్రి అయింది. చాలా ముభావంగా ఉన్నాడు జగన్. తనే కావాలని పలకరించింది. రేపు మార్నింగే వెళ్ళిపోతున్నాడు. మనం మ్యారేజ్కి ఎప్పుడు వస్తున్నామని అడుగుతున్నాడు. మీరు చెప్తారా ఎప్పుడు వెళ్తున్నామో అని అంది స్వాతి. మ్యారేజ్ లేదు, ఏం లేదు, మనం వెళ్ళటం లేదు అని అన్నాడు. అదేంటి అలా అంటున్నారు అంతే. అంతే, నువ్వు నన్నేం అడగొద్దు అన్నాడు. చూడండి, మీరు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. భాస్కర్ మ్యారేజ్కి వెళ్ళకపోతే ఎలాగో మా చుట్టాలందరూ ఏమనుకుంటారో ఆలోచిస్తున్నారా అని అందే. మీ చుట్టాలు అనుకుంటే నాకేం పర్వాలేదు, నేను అనుకోవడం నువ్వు ఆలోచించు అన్నాడు. మీరేమనుకుంటున్నారు అని అందే. నాకు వాడి మ్యారేజ్కి వెళ్ళడం ఇష్టం లేదు అంతే అన్నాడు. అదే ఎందుకని అడుగుతున్నాను, నాకు చెప్పవలసిన అవసరం లేదు అని అన్నాడు. సరే ఓకే, మీరు రావద్దు, నేను వెళ్తున్నాను, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అని అటు తిరిగి పడుకుంది. ఒళ్ళు మండిపోతుంది. ఏంటి వీడు బానిసలాగా చూస్తున్నాడు తన్ని, ఇలా టార్చర్ పెడుతున్నాడు. భగవంతుడా, తాగుడు, స్మోకింగు, పిచ్చి వేషాలు వేస్తే అలాంటి వ్యక్తితో జీవితం నరకం అనుకుంది. కానీ వీడు శాడిస్టు, అనుమాన పిశాచి, వీడితోట తన జీవితం ముడిపడి ఉంది అని బాధగా కళ్ళు మూసుకుంది. కళ్ళలోంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. భాస్కర్ మన్నాడు వెళ్ళిపోయాడు. రోజులు దొల్లుతున్నాయి. సడన్గా జగన్ అన్నాడు, నువ్వు కూడా మ్యారేజ్కి వెళ్ళడానికి వీల్లేదన్నాను. ఇప్పుడే చెప్తున్నాను, నా మాట కాదని వెళ్ళావో ఇక నేను డివోర్స్ ఇస్తాను అన్నాడు. షాక్ అయింది. ఏంటి, డివోర్స్ నువ్వు నాకు ఇస్తావా? ఎంత సులువుగా అన్నావు. నేను 3 ఏళ్ళు బట్టి నీకు నేను డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఆలోచిస్తున్నాను. ఒకసారి వివాహం అయ్యాక ఆ బంధాన్ని ఏ ఆడదైనా నిలబెట్టుకోవాలనే చూస్తుంది. పుట్టుక్కున తెంపేసుకోవడానికి చూడదు. నీలో ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకుంటూ ఉన్నాను. కానీ నువ్వు ఈరోజు నాకు నువ్వు డివోర్స్ ఇస్తావా అని పకాలను నవ్వింది. ఏ అంత ఎగతాళిగా ఉంది, నేను నీకు డివోర్స్ ఇవ్వలేను అనుకున్నావా అని అన్నాడు. ఎందుకు అంతలా పిచ్చెక్కిపోతున్నావు, నేను నీకు ఇవ్వగలను. సరే ఇప్పుడు ఏమంటావు చెప్పు అని అందే. ఏమంటావేంటి, నువ్వు మ్యారేజ్కి వెళ్తే మటుకు నేను నీకు డివోర్స్ ఇస్తాను, కుక్కుని పేన్లా ఇంట్లో పడి ఉంటే మాత్రం ఆలోచిస్తాను అన్నాడు. శబాష్, ఆలోచిస్తావా? దేనికి? ఒక్కటి చెప్తున్నాను, బాగా విను జగన్. ఈ పెళ్ళికి మనం ఇద్దరం వెళ్ళి తీరాలి. నీకు అంతగా ఇష్టం లేకపోతే పెళ్లి రోజు ఒక్కరోజు ఉండి తిరిగి వచ్చేస్తాం. నువ్వు పెళ్ళికి వస్తే రా, లేదంటే నేను ఒక్కదాన్ని మాత్రం వెళ్తున్నాను అని అటు తిరిగి పడుకుంది. చూడు స్వాతి, నా మాటని కాదనే ధైర్యం నీకు ఎలా వచ్చింది? సరే, నువ్వు మ్యారేజ్కి వెళ్తే తిరిగి ఇక్కడికి రాకు అని అన్నాడు. నిర్ఘాంతపోయింది. వివాహ బంధాన్ని ఎంత తొందరగా తెంచేసుకుంటున్నాడు. ఇలాంటి వెధవతో తను ఎన్ని రోజులు కాపురం చేయగలదు? దగ్గితే ఉండని ముక్కు తుమ్మితే ఉంటుందా? వీడితో ఎప్పటికైనా తన లైఫ్ డేంజరే అని మనసులో అనుకుంది. కళ్ళు మాత్రం వాటి పని అవి చేసుకుపోతున్నాయి. కళ్ళ నిండా నీరు, ఆ నీరు చెంపల మీదుగా కారుతూనే ఉన్నాయి. భాస్కర్ పెళ్లి రోజు ఇంకా 2 రోజులు ఉంది. అడిగింది, సిగ్గు విడిచిపెట్టి అడిగింది, మనం మ్యారేజ్కి వెళ్తున్నామా అని. లేదు, వెళ్ళడం లేదు అని అన్నాడు. సరే నేను వెళ్తున్నాను అని అందే. మాట్లాడలేదు. మన్నాడు బ్యాగులో 2 చీరలు పెట్టుకొని రెడీ అవుతుంటే జగన్ కూడా రావడం చూసి, నువ్వెందుకు వస్తున్నావు అని అందే. నేను వస్తున్నాను, ఒక్కరోజే మ్యారేజ్కి అక్కడ ఉందాం, మన్నాడే వచ్చేద్దాం అని అన్నాడు. మాట్లాడలేదు. వాడి ప్రేమతో రావడం లేదు, అనుమానంతో వస్తున్నాడు. సరే రాని, చూద్దాం వాడి ప్రవర్తన ఎలా ఉంటుందో అని అనుకుంది. మ్యారేజ్లో ఎవ్వరితోటి మాట్లాడలేదు. ముఖ్యంగా భాస్కర్ వైపే చూడలేదు. అందరూ అదేంటి అల్లుడి గారు అలా ఉన్నారు అని అడిగారు. ఇంటి గుట్టు బయట చెప్పుకోవడం ఎందుకని ఆఫీసులో ఏవో
కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు రాను అన్నాడు జగన్. నేనే బలవంతంగా లాక్కొచ్చాను. సరే మేము వెళ్తాం అని అందరితో చెప్పి తిరిగి వచ్చేశారు. మన్నాడు ఆఫీస్కి వెళ్తూ ఒక్క మాట అన్నాడు. చూడు, నిన్నే నేను ఆఫీస్ నుంచి రావడానికి కొంచెం లేట్ అవుతుంది, నువ్వు పడుకో, ఎందుకంటే ఈరోజు ఆడిటింగ్ ఉంది ఆఫీస్లో అని అన్నాడు. సరే అని అంది స్వాతి. ఇంట్లో కరెంటు పోవడంతో వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి చెప్పింది. జనరేటర్ వేసానమ్మా, అయినా రావడం లేదా అన్నాడు. అందుకే కదా వచ్చాను, జనరేటర్ వేసినా కరెంట్ రావడం లేదు అని అంది. అక్కడ బోర్డు ఉంటుంది కదమ్మా, అందులో ఏదైనా కిందకి డ్రాప్ అయితే అంతే రాదు కరెంటు అని అన్నాడు. అలాగా, అయితే వచ్చుకొచ్చు చేస్తావా అని అంది. నాకు అందదమ్మా, ఇదిగో సారు ప్రసాద్ సార్ వచ్చారు, ఆయన చాలా హైట్ కదా, ఆయన చేసి పెడతారు. సార్, మేడం గారి ఇంట్లో కరెంట్ రావడం లేదంట, ఒక్కసారి స్విచ్ బోర్డు చూస్తారా అని అడిగాడు. సరే అని ప్రసాద్ స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చాడు. టార్చ్ లైట్ వేస్తే స్విచ్ బోర్డు ఓపెన్ చేసి చూశాడు. కొన్ని డ్రాప్ అయిపోయి ఉన్నాయి, అవి పైకి ఎత్తగానే కరెంట్ వచ్చేసింది. థ్యాంక్స్ అండి అని అంటుండగానే, అయ్యో ఈ మాత్రం దానికి ఏమిటండి అని, ఏంటి మీ వారు ఇంకా రాలేదా అని అన్నాడు. లేదండి, ఇవాళ ఆఫీసులో ఏదో అర్జెంట్ ఆడిటింగ్ ఉందట అని అంటూ ఉండగానే జగన్ లోపలికి వచ్చాడు. కంగారుగా ప్రసాద్ వైపు స్వాతి వైపు చూశాడు. ప్రసాద్ నవ్వుతూ, మీరు ఎప్పుడు బిజీ అనుకుంటాను, అసలు మీరు కిందకి రానే రారు అని అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ ఒక లుక్ ఇచ్చి గదిలోకి వెళ్ళిపోయాడు. జగన్ ప్రవర్తనకి షాక్ అయ్యాడు ప్రసాద్. ఏం మాట్లాడాలో తెలియక, సరేనండి చాలా థ్యాంక్స్ అంతే, వెళ్ళిపోతాడని. ప్రసాద్ వెళ్ళిపోయాక బెడ్రూమ్లోకి వెళ్ళి, ఏంటి కనీసం మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పలకరించాలని కూడా తెలీదా? మీరు పలకరించకపోయినా అతను పలకరించాడు, అప్పుడు మీరు నవ్వన్నా నవ్వాలి కదా అని అందే. ఏంటి, నేను లేనప్పుడు ఎవడో పరాయి మగాడు నీతో అంత క్లోజ్గా మాట్లాడుతుంటే పొల్లికిలిస్తూ ఉండడానికి నేను వెదవను అనుకుంటున్నావా? మగాడిని, భర్తని, నీకు అసలు భయం భక్తి లేకుండా ఉంది. కరెంట్ లేకపోతే చచ్చిపోతావా? నేను వచ్చే వరకు ఆగలేవా అని కేకలు వేయడం మొదలుపెట్టాడు. షాక్ అయింది స్వాతి. వీడు శాడిస్టే కాదు, చాలా వెధవ, వీడికే కరెక్ట్గా అనిపిస్తుంది, ఇక వీడితో వాదించుకోవడం లాభం లేదు, చెవిటివాడు ముందు శంఖం ఊదినట్లు అవుతుంది అని చచా అనుకుంటూ డైనింగ్ రూమ్ వైపు నడిచింది. భోజనం చేస్తూ అన్నాడు, మధ్యన ఆడవాళ్ళకి స్వాతంత్రం ఎక్కువైపోయింది, చదువుకొని కాళ్ళ మీద నిలబడుతున్నామని మగాడిని చాలా చులకనగా చేస్తున్నారు. మా ఆఫీసులో రమ అని ఒక ఆవిడ ఉంది, హస్బెండ్ చనిపోయాడు, పాపం మా ఆఫీసులో అతనే పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికి ఈ మధ్యన తెగ గొడవలు అవుతున్నాయంట. కారణం, ఆ రమకి ఒక 5 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఆ కుర్రోడు అతను డాడీ అని పిలుస్తుంటే అతనికి నచ్చడం లేదంట. ఆ మాటే రమతో చెప్పాడట. అంతే ఆవిడ కాలిక అయ్యిందట. పెళ్లికి ముందు నీకు తెలియదా నా కొడుకు ఉన్నాడని? రేపొద్దున నీకు నాకు బిడ్డలు పుట్టరా? అయినా నీతో నేను నా విషయాలన్నీ చెప్పాను, ఏదీ దాచలేదు. నా కొడుకుని కొడుకుగానే చూస్తానన్నావు, ఇప్పుడు ఇలా అంటున్నావేమిటి అని అందట ఆవిడ. ఇద్దరు పోట్లాడుకొని చివరికి ఏం చేసిందో తెలుసా? ఒకసారి మొగుడు చచ్చాడు, ఇంకొక పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈవిడే వాడికి డివోర్స్ ఇస్తుంది, ఎందుకంటే నీలాంటోడు నాకు అక్కర్లేదని. ఆ విషయం విన్నా దగ్గర నుంచి నాకు ఒళ్ళు మండిపోతుంది. ఆడవాళ్ళకి స్వాతంత్రం ఎక్కువైపోయింది. ఆ స్వాతంత్రం ఎలా పోగొట్టాలో నాకైతే అర్థం అవడం లేదు. అందుకనే ఆడది ఎప్పుడు వంటింటికే పరిమితం అయితే బాగుంటుంది. తెలియక తల్లిదండ్రులు వాళ్ళని చదివించి వాళ్ళ భవిష్యత్తును పాడు చేస్తున్నారు అని అన్నాడు జగన్. పక్కాలను నవ్వింది. 2 చేతులతో చప్పట్లు కొట్టి, దెయ్యం వేదాలు వల్లిస్తున్నట్లుంది నీ మాటలు. అంటే ఆడది వంటింట్లోనే వంట చేసుకుంటూ బట్టలు తుక్కుంటూ ఒక బానిసలా పడి ఉంటే మగవాడికి నచ్చుతుందన్నమాట. మరి మీ వెధవలే కొంతమంది పెళ్లి చూపుల్లో
నీకెంత జీతం అని అడుగుతున్నారు. ఏమాత్రం తగ్గినా రిజెక్ట్ చేస్తున్నారు. మరి ఆ మగవాళ్ళ గురించి నువ్వేం మాట్లాడతావు అని అందే. ఏమో నాకు అవన్నీ తెలీదు అన్నాడు. చెప్పాను కదా నీతో మాట్లాడడం దండగానే అని గబా గబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బెడ్రూమ్లోకి వెళ్ళడం ఇష్టం లేక గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకుంది. రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. ఈ దుర్మార్గుడు మారుతాడన్న నమ్మకం అస్సలు కలగడం లేదు. ఇలాంటి వాడితో 100 ఏళ్ల జీవితం ఎలా పంచుకోవాలి? వీడితో కలిసి ఉండే బదులు ఒంటరిగా ఎక్కడికైనా పోయి బ్రతకడం మంచిదేమో అనిపిస్తుంది. కానీ ఆ పని చేయలేకపోతుంది. మారతాడేమో అని ఎప్పటికప్పుడు ఆశపడుతూనే ఉంది. కానీ వాడు మాట్లాడిన ఏ మాటలోనూ కూడా ధర్మం అన్నది ఉండదు. ఒకసారి మొగుడు చచ్చాడు, రెండోసారి పెళ్లి చేసుకుంది, దానికి ఎంత పొగరో చూడు, డివోర్స్ ఇస్తుంది అన్నాడు. అంతేగాని పెళ్లి చేసుకున్న స్త్రీ కొడుకుని వాడు దూరం పెడుతున్నాడని ఎంత బాధపడిందో, ఆ కొడుకు కోసం ఆ తల్లి వాడిని కూడా వదులుకోవడానికి చూస్తుందంటే ఎంత గొప్ప తల్లో అన్న విషయం మాత్రం ఈ జగన్ ఆలోచించడం లేదు. ఆలోచించడు వాడి క్యారెక్టర్ అంతా. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఉంది. అసలు నిద్ర పట్టనే లేదు. తెల్లవార్లు కళ్ళల్లోంచి కన్నీళ్ళు జారడం ఆగనే లేదు. తెల్లవారుతుండగా లేచిపోయింది. కడుపులో తిప్పుతున్నట్లు అనిపించింది. అంతేకాదు విపరీతమైన తలనొప్పి. తల కనీసం కదపలేకపోతుంది. తల బ్రద్దలైపోతుంది. అవును, మరి 1 రోజా 2 రోజుల వీడి గురించి ఆలోచిస్తూనే ఉంది. రాత్రి జరిగిన సంఘటనతో ఇంకా ఆలోచిస్తుంది. ఏమిటి ఇలా జరిగింది? వీడితో తను ఎలా బ్రతికి బట్ట కట్టగలదు? ఏం చెయ్యాలి అని అనుకుంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ముఖం కడగబోయింది. తలంతా పట్టేసినట్లయిపోయి భరించలేని తలనొప్పితో గబాలన బ్రష్ అక్కడ పడేసి 2 చేతులతో తలని గట్టిగా పట్టుకుంది. అప్పటికే జగన్ అక్కడికి వచ్చాడు. గబాలన వాంతి చేసేసింది. తలంతా తిరుగుతుంది. నెమ్మదిగా అమ్మ అంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూలబడింది. గబగబా దగ్గరికి వచ్చాడు. ఏంటి వాంతులు చేస్తున్నావు అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియని దానిలాగా తల ఎత్తి జగన్ మొక్కలోకి చూసింది. అదే ఇంత పొద్దునే వాంతులు చేస్తున్నావు, ఆ వాంతులేనా అన్నాడు. అర్థం కాలేదు. ఏమిటి వీడు అంటున్నాడు అని అనుకుంది. నిన్నే కొంపతీసి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావా అన్నాడు. ఆ ఆలోచనే తనకి రాలేదు. ఎందుకంటే రాత్రి సరిగా అన్నం తినలేదు. ఎప్పుడైనా ఒకసారి తలనొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు వాంతి అవుతుంది తనకి. వీడేంటి ఎలా అంటున్నాడు అని స్వాతి అనుకుంటూ ఉండగానే, ఇప్పుడే చెప్తున్నాను, నీకు ప్రెగ్నెంట్ అయితే మాత్రం నేను DNA పరీక్ష చేయించకుండా ఒప్పుకోను అన్నాడు. కంగారుగా కోపంగా జగన్ వైపు చూసింది. ఎందుకు అలా చూస్తున్నావు? నేను 1 నెల రోజులు అవుతుంది నిన్ను ముట్టుకొని. ఆ భాస్కర్ గాడు వచ్చి మన ఇంట్లో తగలడ్డాడు కదా, నా అనుమానం నాకు ఉంటుంది. నేను జాగ్రత్త పడడంలో తప్పేం లేదు. నీ ప్రెగ్నెంట్కి నేనా కాదా అన్నది తెలుసుకోవాలంటే DNA చేయించవలసిందే అని అన్నాడు. గబాలన లేచి ముడి విడిపోవడంతో జుత్తుని అలాగే వదిలేసి 2 చేతులు కట్టుకొని, ఏంట్రా వాగుతున్నావు అని అందే. ఏంటి భర్తను పట్టుకొని అలా మాట్లాడుతున్నావు అన్నాడు. నువ్వా భర్తవి? చచా, భర్త అన్న పదానికి కలంకం తెచ్చిపెట్టావు. చచా, నీతో అసలు ఇంకా నేను మాట్లాడకూడదు. ఓకే, ఇంకొక గంటలో నేను బయలుదేరుతున్నాను. నువ్వు నాతో ఏం మాట్లాడొద్దు, అరవద్దు. నీ మాటలు వినే ఓపిక నాకు లేదు అని గట్టిగా అరిచింది స్వాతి. ఆశ్చర్యపోయి కేకలు వేయడం మొదలుపెట్టాడు. చేతులు కట్టుకొని దీక్షగా వాడి వైపు 1 నిమిషం చూసి గబగబా లోపలికి అడుగులు వేసింది. DNA పరీక్ష చేయిస్తాడా రాస్కెల్? భాస్కర్కి పుట్టాడో తనకు పుట్టాడో తెలుసుకుంటాడా? అంటే వాడికి ఆడది ఎలా కనబడుతుంది?
ఇటువంటి నీచుడితో ఒక్క నిమిషం కూడా కలిసి ఉండకూడదు. తను ఎంత తొందరగా ఇంటి నుంచి బయటపడితే అంత మనశ్శాంతి కలుగుతుంది. ఇన్నాళ్ళు వీడితో కలిసి ఉండి తను చాలా పెద్ద తప్పు చేసింది. ఇప్పటికైనా తను మేల్కొని బయటకు వెళ్ళిపోవాలి. ప్రియా, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే అమ్మ స్థానానికి గౌరవం కలిగించావు. ఆ రమ్మగారు ఎవరో, ఆవిడ కూడా చాలా గొప్ప తల్లి. ఇక నేనంటావా, ఇటువంటి నీచుడి దగ్గర ఉండే బదులు ఎక్కడికో వెళ్ళిపోయి మనశ్శాంతిగా బ్రతికితే మంచిది అని గట్టిగా మనసులో అనుకుంది స్వాతి.